నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి అగ్నిబాన్. సో రీసెంట్గా సబ్ ఆర్బిటల్ టెక్నాలజికల్ డెమాన్స్ట్రేటర్ అయినటువంటి అగ్నిబాన్ అనేటువంటి రాకెట్ని లాంచ్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా. సో దీని యొక్క విశేషాలు ఏంటి అండ్ దీని యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. సో అగ్నిబాన్ ఏదైతే ఉందో అది సబ్ ఆర్బిటాల్ అనేటువంటి లొకేషన్, అంటే మన భూమి యొక్క పైపొరలో అంతరిక్షంలో ఉన్నటువంటి సబ్ ఆర్బిటాల్ రేంజ్లోకి పంపించబడినటువంటి ఒక రాకెట్ అన్నమాట. అండ్ దీని యొక్క స్పెసిఫికేషన్స్ కూడా తెలుసుకోవాలి. అండ్ ఇక్కడ ఏదైతే అగ్నిబాన్ అనేటువంటి రాకెట్ని పంపించడం జరిగిందో అది ఏ కంపెనీ ద్వారా అంతరిక్షంలోకి స్పేస్లోకి పంపించబడిందంటే అగ్నికుల్ కాస్మోస్ అనేటువంటి స్పేస్ టెక్ స్టార్టప్ కంపెనీ అన్నమాట. ఎక్కడ ఉంది అంటే చెన్నైకి చెందినటువంటి కంపెనీ. సో చెన్నై లొకేషన్ బేస్డ్గా ఉన్నటువంటి అగ్నికుల్ కాస్మోస్ కంపెనీ తరపు నుంచి ఈ అగ్నిబాన్ అనేటువంటి సబ్ ఆర్బిటాల్ టెక్నాలజికల్ డెమాన్స్ట్రేటర్ని ఆకాశంలోకి పంపించడం జరిగింది. అండ్ దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మనకి ప్రపంచం మొత్తం మీద కూడా ఫస్ట్ 3D ప్రింటెడ్ రాకెట్ ఏదైతే ఉందో అది అగ్నిబాన్ మాత్రమే అన్నమాట. ఇంతవరకు మన రాకెట్స్ని పంపించడం అయితే జరిగింది, బట్ అది 3D ప్రింటెడ్ టెక్నాలజీస్ తోటి తయారు చేసినటువంటి ఫస్ట్ రాకెట్ ఏది అంటే అగ్నిబాన్. సో ఇక్కడ అగ్నికుల్ కాస్మోస్ కంపెనీ ఏదైతే ఉందో అది ఈ యొక్క అగ్నిబాన్ని రెడీ చేయడానికి ఎవరి యొక్క సహాయాన్ని తీసుకుందంటే మన ఇస్రో వారి సహాయం, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వారి సహాయం తీసుకుంది. అండ్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్, ఈ రెండిటి యొక్క సహకారంతో అగ్నిబాన్ అనేది తయారు చేయబడింది అగ్నికుల్ కాస్మోస్ కంపెనీ వారిచే. అండ్ ఇక్కడ అగ్నిబాన్ సబ్ ఆర్బిటాల్ టెక్నాలజికల్ డెమాన్స్ట్రేటర్ ఏదైతే ఉందో అది లాంచ్ ప్యాడ్ వెహికల్ తోటి ఒక 1 and 2 స్టేజెస్ తోటి దీన్ని పంపించడం జరిగింది. అంటే ఇది ఒక స్టేజ్లోనైనా పంపించవచ్చు, లేదా 2 స్టేజెస్గా కూడా యూజ్ చేసి మనం ఇటువంటి రాకెట్ అనేది ఫ్యూచర్లో ఇదే విధంగా మనం పంపించడానికి వీలు కలుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే అగ్నికుల్ కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి ఈ అగ్నిబాన్ ఏదైతే ఉందో దానిలో వాళ్ళు పేటెంట్ తీసుకున్నటువంటి అగ్నిలెట్ ఇంజన్ అనేది వాళ్ళు స్పెసిఫికేషన్గా తీసుకోవడం జరిగింది. సో ఇంజన్ అనేది వాళ్ళు స్పెషల్గా అగ్నిలెట్ ఇంజన్ అనేది తీసుకొని వచ్చారు అగ్నిబాన్లో. సో ఏంటి అగ్నిలెట్ అంటే ఏంటి అంటే ఇది ఒక 3D ప్రింటెడ్ అనమాట ఇంజన్ అనమాట, 3D ప్రింటెడ్ ఇంజన్. అండ్ ఇది కూడా ఏంటంటే 6 kN వరకు వర్క్ చేసేటువంటి సెమీ క్రయోజెనిక్ ఇంజన్. సో క్రయోజెనిక్ ఇంజన్స్ అన్నప్పుడు 2 సాలిడ్గా అన్నా ఉంటాయి, అంటే అక్కడ ఉండేటువంటి ప్రొపెలెంట్స్ ఏవైతే ఉంటాయో 2 సాలిడ్గా అన్నా ఉండొచ్చు, లేదా రెండు లిక్విడ్గా కూడా ఉండొచ్చు అనమాట. బట్ ఇక్కడ మాత్రం వాళ్ళు తీసుకున్నటువంటిది లిక్విడ్ ఆక్సిజన్ ఒకటి తీసుకున్నారు, ఇంకొకటి కిరోసిన్ ఒకటి తీసుకున్నారనమాట. అండ్ లిక్విడ్ ఆక్సిజన్ తీసుకోవడానికి ఎందుకు ఇంపార్టెన్స్ అంటే ఎక్కువగా కంబషన్ కోసం యూజ్ చేసేటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉందో అది గ్యాస్ రూపంలో కన్నా లిక్విడ్ స్టేట్లో ఈజీగా వర్క్ అవుతుంది అనమాట. అండ్ కిరోసిన్ని కూడా వాళ్ళు ఏదర్ లిక్విడ్గా వాడుకోవచ్చు అండ్ ఇక్కడ గ్యాస్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. అలా ఇక్కడ తీసుకున్నటువంటిది ఏంటంటే లిక్విడ్ ఆక్సిజన్ స్టేట్లో ఒకటి, కిరోసిన్ స్టేట్లో ఒకటి తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ జనరల్గా మనకి ట్రెడిషనల్ రాకెట్స్ ఏవైతే ఉంటాయో, సాంప్రదాయకంగా ఉండేటువంటి రాకెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని గ్లైడ్ రైల్స్ తోటి పంపించడం జరుగుతుంది అనమాట. అంటే కొంత దూరం వరకు ఇలా తీసుకొని వెళ్ళి ఇక్కడ నుంచి ఇది ఇటువంటి ట్రాజెక్టరీ పాత్ తోటి మన స్పేస్లోకి ఎంటర్ చేస్తాం. కానీ ఇక్కడ మనం తీసుకున్నటువంటి అగ్నిబాన్ ఏదైతే ఉందో సో దాని టేక్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందంటే కంప్లీట్గా వెర్టికల్గా పంపించేస్తుంది. సో భూమి మీద నుంచి మన స్పేస్లోకి పంపించాలంటే ఇలా ఆకాశంలోకి పంపించి ఇలా కాకుండా డైరెక్ట్గా దాన్ని స్పేస్లోకి డైరెక్ట్గా రేంజ్తో వెర్టికల్గానే దాన్ని స్పేస్లోకి పంపించేస్తున్నారనమాట. ఇది దాని యొక్క ట్రాజెక్టరీ పాత్ పరంగా ఎటువంటి ట్రాజెక్టరీ పాత్ తీసుకుంటుంది అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో కనుక మనం క్వశ్చన్ చేస్తే అది వెర్టికల్గా టేక్ ఆఫ్ అయిపోయి దాని యొక్క సబ్ ఆర్బిటల్ రేంజ్లోకి ఈజీగా వెళ్తుందనమాట. అండ్ ఇదేంటంటే దాని యొక్క ఫ్లైట్ రేంజ్ పరంగా అంటే ఎంత దూరం వరకు అది ట్రావెల్ చేయాలి అంటున్నామంటే దాని మీద ఉండేటువంటి పేలోడ్ కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ కెపాసిటీలు పెంచుకునే విధంగా కూడా వీటిని తయారు చేశారనమాట. అంటే ఫ్యూచర్లో
మన ఈ పేలోడ్ కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని ఇంకా పెంచుకునేటువంటి కెపాసిటీ తోటి తీసుకుని వచ్చారు. అది కూడా 5 డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ అనేవి ఏర్పాటు చేశారు అనమాట. అప్ టు 100 కిలోలు కనుక పేలోడ్ తీసుకుంటే దాని యొక్క హైట్ ఎంతవరకు వెళ్ళొచ్చని భావిస్తున్నారంటే 70 కిలోమీటర్స్ అనమాట. అంటే దాని ఎంత ఎత్తు వరకు వెళ్ళగలుగుతుందంటే 700 కిలోమీటర్స్ హైట్ వరకు వెళ్ళగలుగుతుంది. అండ్ దాని యొక్క పేలోడ్ అంటే దాని యొక్క వెయిట్ ఎంతవరకు తీసుకున్నారంటే 100 kg అనమాట. బట్ ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడైతే మనం పేలోడ్ అనేది పెంచుతూ ఉంటామో, సో పేలోడ్ పెరుగుతూ ఉందంటే అది ట్రావెల్ చేసేటువంటి హైట్ ఆల్టిట్యూడ్ ఏదైతే ఉందో అది కొంచెం తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే పేలోడ్ కెపాసిటీ ఎక్కువ ఉన్నప్పుడు దాని ట్రాజెక్టరీ పాత్ అనేది జనరల్గా ఇంత హైట్గా వెళ్ళాల్సినటువంటి ట్రాజెక్టరీ పాత్ ఏదైతే ఉందో అది కొంచెం తక్కువ హైట్లోనే ట్రాజెక్టరీ పాత్ తీసుకొని, అంటే కొంచెం భూమికి కొంచెం తక్కువ హైట్లోనే అది ట్రావెల్ చేసి స్పేస్లోకి వెళ్తుంది. బట్ ఎప్పుడైతే పేలోడ్ కెపాసిటీ మనం తక్కువగా తీసుకుంటామో అది ఎక్కువ హైట్కి వెళ్ళి ఎక్కువ రేంజ్లోకి ట్రావెల్ చేయడానికి వీలు కలుగుతుంది అన్నమాట. సో ఇక్కడ తీసుకున్నటువంటి అగ్నిబాన్ ఏదైతే ఉందో అది స్పెసిఫికేషన్ ఏంటంటే ఇక్కడ వరల్డ్ ఫస్ట్ 3D ప్రింటెడ్ రాకెట్ అనమాట. అది కూడా మన అంతరిక్షంలో పంపించగలిగినటువంటి 3D రాకెట్ ఏది అంటే అగ్నిబాన్. అండ్ ఇక్కడ అగ్నికుల్ కాస్మోస్ అనేటువంటి కంపెనీ ఏదైతే చెప్తున్నామో అది చెన్నైలో ఏర్పాటు చేసినటువంటి కంపెనీ అనమాట. అండ్ ఇది 2017 నుంచి ఏర్పాటు చేశారు. సో దాని యొక్క వర్కింగ్ క్యాపిటల్ అంటే దాని సిఇఓగా ఎవరు వర్క్ చేస్తున్నారంటే శ్రీనాథ్ రవిచంద్రన్ గారు దాని హెడ్గా ఉన్నారు. ఆయనతో పాటు మొయిన్ ఎస్పిఎం అండ్ ఎస్ఆర్ చక్రవర్తి వీళ్ళందరూ కూడా మన ఇస్రో వారి యొక్క సహకారం తీసుకుంటూ 2020 నుంచి కూడా ఇన్స్పేస్ ఇనిషియేటివ్లో భాగంగా ఇస్రో వారి సహకారం తీసుకుంటూ ఇస్రో వాళ్ళ నుంచి కావాల్సినటువంటి గైడ్లైన్స్ అనేవి తీసుకొని ఇలా ప్రైవేట్ రాకెట్ ఇంజిన్స్ అనేవి తయారు చేస్తున్నారు అనమాట. ఇన్స్పేస్ అంటే ఏం లేదు, మనం జనరల్గా ఇస్రో వాళ్ళు అంటే గవర్నమెంట్ ద్వారా తయారు చేయబడేటువంటి రాకెట్స్ అండ్ శాటిలైట్స్ అనేవి మనం చూస్తుంటాం. బట్ ఇక్కడ ఇన్స్పేస్ అని ఏదైతే ఇనిషియేటివ్ తీసుకొని వచ్చామో దానిలో ఏంటంటే ప్రైవేట్ భాగస్వామ్యం అండ్ ప్రభుత్వ భాగస్వామ్యం రెండూ కలిపి రాకెట్స్ని తయారు చేయడం అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ ఇండియా పరంగా ఒక గొప్ప సాధించినటువంటి ఘనత ఏంటంటే ఇది మన భారతదేశానికి సంబంధించినటువంటిది, భారతదేశంలో తయారు చేయబడింది. అది కూడా సెకండ్ ప్రైవేట్లీ లాంచ్డ్ రాకెట్ అనమాట. అంటే ఫస్ట్ వచ్చేసి విక్రమ్ ఎస్ అనేది ఆల్రెడీ ఒకసారి తయారు చేశారు, విక్రమ్ ఎస్ అనే పేరుతో ఒక ప్రైవేట్ రాకెట్ అనేది. బట్ ఇది విక్రమ్ ఎస్ ఏదైతే ఉందో దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది 3D ప్రింటెడ్. ఇప్పుడు అగ్నిబాన్ అని తీసుకొని వచ్చింది ఏదైతే ఉందో అది 3D ప్రింటెడ్. బట్ విక్రమ్ ఎస్ అనేది నార్మల్ టైపే అనమాట, నార్మల్గా తయారు చేసినటువంటి రాకెట్. బట్ అగ్నిబాన్ ఏదైతే ఉందో అది తయారు చేయడానికి అవసరమయ్యేటువంటి టైంని తగ్గిస్తూ అండ్ దానికి అవసరమైనటువంటి మెటీరియల్ని తగ్గిస్తూ తయారు చేసినటువంటి 3D ప్రింటెడ్ రాకెట్ ఏది అంటే అగ్నిబాన్. బట్ ప్రైవేట్లీ తయారు చేసినటువంటి రాకెట్ ఏది భారతదేశంలో సెకండ్ది ఏది ఫస్ట్ది ఏది అంటే ఫస్ట్ది వచ్చేసి విక్రమ్ ఎస్, సెకండ్ది వచ్చేసి అగ్నిబాన్ అనమాట. సో ఇక్కడ తీసుకున్నటువంటి సబ్ ఆర్బిటల్ ఏదైతే ఉందో సబ్ ఆర్బిటల్ రేంజ్లో ఉన్నటువంటి టెక్నాలజికల్ డిమాన్స్ట్రేటర్ ఏదైతే ఉందో అది పూర్తిగా మన స్వదేశీయంగా తయారు చేసినటువంటి రాకెట్ అన్నమాట. అందువల్ల మన దేశం యొక్క ఘనత అనేది ప్రపంచానికి తెలియబోతుంది. అండ్ ఇక్కడ ఏదైతే ఇస్రో వాళ్ళు తయారు చేశారు అంటే ఇంతకుముందు వరకు కూడా ఇటువంటి క్రయోజెనిక్ ఇంజన్స్ చాలా వచ్చాయి. అంటే రెండు సాలిడ్ స్టేట్లో కానీ లేదా రెండు లిక్విడ్ స్టేట్లో కానీ సాలిడ్ అండ్ లిక్విడ్ స్టేట్లో కానీ వచ్చాయి. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు తీసుకున్నటువంటి సెమీ క్రయోజెనిక్ ఇంజన్ అనమాట. సెమీ క్రయోజెనిక్ ఇంజన్ తీసుకొని కూడా వీళ్ళు సక్సెస్ అవ్వగలిగారు. సో సెమీ క్రయోజెనిక్ ఇంజన్లో ఒకటి లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, ఇంకోటి గ్యాస్ స్టేట్లో ఉంటుంది అనమాట. లిక్విడ్ ఆక్సిజన్ స్టేట్ ఒకటి అండ్ కిరోసిన్ ఏదైతే తీసుకుంటున్నారో దాన్ని అక్కడ గ్యాసియస్ స్టేట్లో కూడా తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ అగ్నిబాన్ ఏదైతే ఉందో ఈ అగ్నిబాన్ అనేది ఒక లాంచ్ ప్యాడ్ నుంచి లాంచ్ చేస్తారు. సో దాని యొక్క పేరేంటంటే ధనుష్. అంటే ఎక్కడ నుంచి దీన్ని పంపించారంటే చెన్నై బేస్డ్ అగ్నికుల్ కాస్మోస్ కంపెనీ నుంచి. అండ్ అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ అంటే అగ్నికుల్ కాస్మోస్లో ఉన్నటువంటి ఫస్ట్ ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ యొక్క పేరు ఏంటి అంటే ధనుష్ అనమాట. అండ్ ఇది ఎవరి ద్వారా స్థాపించబడిందంటే అగ్నికుల్ కాస్మోస్ కంపెనీలోనే ఈ ధనుష్ అనేటువంటి లాంచ్ ప్యాడ్ అనేది ఉంది. అండ్ ఇక్కడ
మనకి ఇక్కడ తీసుకున్నటువంటి మిషన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఇక్కడ అగ్నిబాణ్ అనేటువంటి రాకెట్ పంపించాం. సో అది ఎందుకోసం అంటే ఒక సక్సెస్ఫుల్గా అసలు ఇటువంటి రాకెట్ అనేది తయారు చేసి మనం అంతరిక్షంలోకి పంపించగలమా లేదా అని మనం ఒక మిషన్ లాగా తీసుకున్నాం అనమాట. అది కూడా ఇది ఇక్కడ తయారు చేసింది 3D టెక్నాలజీతో, అది కూడా ఫుల్గా మన దేశంలో ఇండిజినియస్గా తయారు చేసినటువంటి టెక్నాలజీస్ తోటి 3D ప్రింట్ టెక్నాలజీస్ తోటి మన యొక్క అగ్నిబాణ్ అనేది తయారు చేసాం. అండ్ దీంట్లో పాటు మనకి ఇంపార్టెంట్ ఏంటంటే అగ్నిబాణ్ ఏదైతే ఉందో అది అగ్నికుల్ కంపెనీ యొక్క ఆర్బిటల్ లాంచ్ వెహికల్ యొక్క శక్తి సామర్థ్యాలు ఏ విధంగా ఉన్నాయి అని మనకు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. అంటే దాని యొక్క పెర్ఫార్మెన్స్ వైజ్ ఈ లాంచ్ ప్యాడ్ అనేది మనకి ఫ్యూచర్లో ఇంకా మరింత విధంగా ఉపయోగపడుతుందో లేదో మనకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ అగ్నిబాణ్ రాకెట్ ఏదైతే ఉందో అది కస్టమైజబుల్ వన్ అనమాట. మనకి ఇక్కడ 2 స్టేజ్ అని చెప్పారు. సో 2 స్టేజ్ అన్నప్పుడు మన ఇక్కడ తీసుకునేటప్పుడు ఒక స్టేజ్ కావాల్సి వచ్చినప్పుడు ఒకటే వాడుకోవచ్చు, 2 కావాల్సినప్పుడు 2 వాడుకునేటువంటి కెపాసిటీ అనేది ఉందన్నమాట. అండ్ ఇప్పుడైతే మినిమం ఒక 100 కిలోగ్రామ్స్ యొక్క పేలోడ్ తోటి వెళ్ళగలిగే విధంగా 700 కిలోమీటర్స్ వరకు డిజైన్ చేశారు. బట్ దాని యొక్క సామర్థ్యం అనేది 300 కిలోగ్రాముల వరకు కూడా పెంచుకోవడానికి ఉపయోగపడే విధంగా ఫ్యూచర్లో అగ్నిబాణ్ రాకెట్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఉంది. అండ్ ఇక్కడ అగ్నికుల్ ఏదైతే కంపెనీ ఉందో వాళ్ళు ఈ ఆర్బిటాల్ మిషన్స్ అనేవి 2024-25 టైం కల్లా కూడా కంప్లీట్గా అందుబాటులోకి తీసుకొని రావాలి. అంటే ప్రైవేట్గా కూడా ఈ లాంచ్ ప్యాడ్ ద్వారా అందరికీ అందుబాటులో అయ్యే విధంగా మన శాటిలైట్స్ని రాకెట్స్ని పంపించే విధంగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు వాళ్ళు రెగ్యులర్ ఫ్లైట్స్ అనేవి కూడా 2025 కల్లా తీసుకొని రావాలని భావిస్తున్నారు అనమాట. అంటే కస్టమర్స్కి ఉపయోగపడే విధంగా ఈ ఫ్లైట్స్ అనేవి రావాలని కూడా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అండ్ ఇప్పటికే మనం తెలుసుకుందాం, ఇక్కడ మనకి విక్రమ్ ఎస్ అనేది ఆల్రెడీ ఇంతకుముందు పంపించడం జరిగింది, ఒక ప్రైవేట్ రాకెట్ అనేది పంపించడం జరిగిందని చెప్పుకున్నాం కదా. అది ఏ కంపెనీ ద్వారా పంపించబడిందంటే స్కై రూట్ ఏరోస్పేస్ అనమాట. ఈ స్కై రూట్ ఏరోస్పేస్ ద్వారా నవంబర్ 2022 టైంకి సబ్ ఆర్బిటల్ ఫ్లైట్లోకి మన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి విక్రమ్ ఎస్ అనేటువంటి ప్రైవేట్ రాకెట్ అనేది మనం గగనంలోకి పంపించడం జరిగింది. ఇంకా స్పేస్లో మనం తీసుకొచ్చినటువంటి 3D ప్రింటెడ్ టెక్నాలజీ తోటి ఉన్నటువంటి రాకెట్ ఏది అంటే అగ్నిబాణ్. సో రీసెంట్గా అగ్నిబాణ్ అనేది సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ సబ్ ఆర్బిటల్ ఫ్లైట్ ట్రాజెక్టరీ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మనకి ట్రాజెక్టరీ పాత్ ఏదైతే ఉందో అది కొంత హైట్లోకి అయితే ఈ విధంగా ట్రావెల్ అవుతుంది. బట్ ఇక్కడ మనం ఏదైతే అగ్నిబాణం తీసుకొస్తున్నామో అది వెర్టికల్గా ట్రావెల్ అవుతుంది, చాలా హైట్ వరకు ట్రావెల్ అవ్వగలుగుతుంది. కాబట్టి అది సబ్ ఆర్బిటల్ రేంజ్ వరకు కూడా ట్రావెల్ అయ్యి అది పాత్ అనేది తీసుకోగలుగుతుంది, అక్కడ అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడానికి ఈజీగా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ మీకు ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.